వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది హోండా i20 పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ లో ఏంటంటే జనరల్ సర్వీస్ కోసం వచ్చింది. సో దాంతో పాటుగా సస్పెన్షన్ కూడా నాయిస్ వస్తుంది. సో కస్టమర్ సస్పెన్షన్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెహికల్ రాల్ చూసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. అలాంటి ఎర్రర్ స్పోర్ట్స్ అయితే ఏం రావట్లేదు. 85,566 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. పికప్ కండిషన్ అయితే బాగానే ఉంది. సో కొంచెం రఫ్ లోడ్ లోకి వచ్చినాము సస్పెన్షన్ చెక్ చేయడానికి. సస్పెన్షన్ సైడ్ నుంచి ఎయిరింగ్ ర్యాక్ నుంచి బాగా సౌండ్ అయితే వస్తుంది. షాక్ అబ్జర్వర్స్ అండ్ లోవర్ ఆర్మ్స్ లింక్ రాడ్స్ ఫిజికల్ గా చెక్ చేసి కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ షాక్ అబ్జర్వర్స్ లీకేజ్ అయితే లేదు. కొంచెం లైట్ గా ఎత్తేస్తుంది బండి. 2 సైడ్స్ వీల్ బేరింగ్ కండిషన్ అయితే ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. సైడ్ కూడా వీల్ బేరింగ్ కండిషన్ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. కొంచెం అండర్ బాడీ డ్యామేజ్ ఉంది, అడ్జస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ షాఫ్ట్ బూట్ డ్యామేజ్ ఉంది, బూట్ బయటకు కుట్టేస్తుంది. స్టీరింగ్ ర్యాక్ లో చాలా ప్లే ఉంది. వీల్ బేరింగ్ కండిషన్ అయితే ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. సైడ్ ప్లే ఉంది స్టీరింగ్ ర్యాక్ లో. షాక్ అబ్జర్వర్స్ కూడా హార్డ్ అయిపోయినా ఎత్తేస్తున్నాయి. ఐ లీకేజ్ అయితే ఏం లేదు. రైట్ షాఫ్ట్ బూట్ అయితే బాగానే ఉంది. షాక్ అబ్జర్వర్స్ లీకేజ్ అయితే ఏం లేదు, బాగా ఎత్తేస్తుంది. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్, రియర్ షాక్ అబ్జర్వర్స్, స్టీరింగ్ ర్యాక్, డోర్ ఆర్మ్స్ ఒకసారి ఫిజికల్ ఓపెన్ చేసి వాల్ జెంట్ చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఇంజన్ బెల్ట్ డ్యామేజ్ అయిపోయింది, బెల్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫ్యాన్ మోటార్ కండిషన్ అయితే ప్లే అయితే ఏం ఎక్కువ లేదు. డస్ట్ పట్టేసి బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంజన్ ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్. 4 వీల్స్ బ్రేక్స్ ఓపెన్ చేసుకున్నాము. వీల్ బేరింగ్ కండిషన్ అయితే బాగానే ఉంది. రియర్ వీల్ సిలిండర్ కండిషన్ కూడా బాగానే ఉంది. బ్రేక్ లైనర్స్ కండిషన్ కూడా బాగానే ఉంది. కాకపోతే డస్ట్ బాగా పట్టేసింది. సింగిల్ పేపర్ తో క్లీన్ చేసి బ్రేక్ ఫిట్టింగ్ అనేది చేస్తాము. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా కండిషన్ బాగానే ఉన్నాయి. ఫ్రంట్ షాక్స్, స్టీరింగ్ ర్యాక్ ఇవి మనం మార్చాలి. లింక్ రాడ్ కొంచెం లైట్ గా వీక్ ఉన్నాయి. ఒకవేళ అప్రూవల్ వస్తే లింక్ రాడ్స్, స్టీరింగ్ ర్యాక్, డోర్ ఆర్మ్స్ ఇవి కూడా మనం ఈ వెహికల్ లో చేంజ్ చేస్తాం. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రోడ్ టెస్ట్ కి వెళ్తున్నాము. రోడ్ టెస్ట్ లో చెక్ చేద్దాం మనం చేసిన వర్క్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదనేది. వెహికల్ వీల్ అలైన్మెంట్ కూడా చేపించాము. వీల్ అలైన్మెంట్ రిపోర్ట్ ఇది. స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ ఉందనేసి స్టీరింగ్ సెంటరింగ్ చేయలేదు. సో స్టీరింగ్ కొంచెం క్రాస్ ఉంది. స్టీరింగ్ సెంటరింగ్ ఒకటి చేయాలి. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కూడా చేయాలి. దీనికి ఇట్లా వదిలేయగానే లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది. ఒకసారి రఫ్ లోడ్ లో ఏమన్నా సౌండ్ వస్తుందా లేదా చూసుకుందాము. వేరే సౌండ్స్ అయితే ఏం రావట్లేదు, బాగా స్మూత్ అయిపోయింది బండి అయితే. ఒకసారి మనం స్టీరింగ్ సెంటరింగ్ క్యాలిబ్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రోడ్ టెస్ట్ చూద్దాం. స్టీరింగ్ సెంటరింగ్ చేసినాము. ఇప్పుడు రైట్ కి వెళ్ళిపోతుంది. స్టీరింగ్ సెంటరింగ్ ఉంది కానీ వెహికల్ రైట్ కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ క్యాలిబ్రేషన్ చేయాలి. స్టీరింగ్ స్ట్రేట్ గా పెట్టేసి హెల్త్ రిపోర్ట్ లో ఒకసారి మనం కోడ్స్ క్లియర్ చేసుకుంటున్నాం. టోటల్ బాడీ క్లీన్ చేసినాం కదా, దాని వల్ల ఇది ఒకటి కిలో కోడ్ వస్తుంది అండ్ స్టీరింగ్ యాంగిల్ క్యాలిబ్రేషన్ సెన్సర్ ఒకటి కోడ్ వస్తుంది. ఈ 2 కోడ్స్ వస్తున్నాయి. ఈ 2 కోడ్స్ క్లియర్ చేసేస్తున్నాం. ఫస్ట్ సిస్టమ్ సెలెక్షన్ లో EPS. సో స్టీరింగ్ యాంగిల్ సెన్సర్ అనేది క్యాలిబ్రేషన్ అయిపోయింది. ఒకసారి ట్రయల్ చూద్దాం. స్టీరింగ్ యాంగిల్ సెన్సర్ కూడా క్యాలిబ్రేషన్ చేసేసినాము. ప్రాబ్లం అయితే ఏం లేదు. లెఫ్ట్ రైట్ గానీ ఎక్కడ టర్న్ అవ్వట్లేదు వెహికల్. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మా వర్క్ షాప్ తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఎలాంటి రిపేర్స్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ చేసి వర్క్ షాప్ కి రండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.